ఒక తల్లికి ఒక కొడుకున్నాడంట. తండ్రి చనిపోయాడంట, తల్లి కొడుకే ఉన్నారంట. తల్లి ఎంతో ప్రయాసపడుతూ ఉండేది, పాచి పనులు చేసుకుంటూ తీసుకొచ్చి కొడుకుకి పోషిస్తూ కొడుకు ప్రతి అవసరతను తీరుస్తూ ఉందంట. కొడుకేమో చులాయిగా తిరుగుతూ ఉన్నాడంట. తల్లి కష్టపడుతుంది, ఏదేమైనా నా బిడ్డ భవిష్యత్తు బాగోవాలి, ఏదేమైనా నా బిడ్డని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నలుగురిలో చిన్న బుచ్చుకోకూడదు నా కొడుకు అని ఆమె 4 ఇళ్లలో పని చేసుకుంటూ బిడ్డ భవిష్యత్తు కోసం చూస్తూ ఉందంట. తనకి సకల సదుపాయాలను కూడా సమకూరుస్తూ ఉందంట. సమకూరుస్తూ ఉండగా ఆ బిడ్డకి కొనిచ్చినటువంటి బండిని బట్టి, ఆ బిడ్డ కొనిచ్చినటువంటి మొబైల్స్ని బట్టి, తన యొక్క అందచందాలను బట్టి, తనకున్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకునంట ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అమ్మాయి ప్రేమలో పడగానే తల్లి కేటాయించాల్సినటువంటి సమయాన్ని, స్నేహితులకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని అంతటినీ కూడా రాత్రి అనక పగలనక తన ప్రియురాలకి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. సమయం గడుస్తూ ఉంది. తల్లి సంపాదించినదంటే కూడా తను ఏం చేస్తున్నాడంటే తన ప్రియురాల కోసం ఖర్చు పెడుతున్నాడు. తనకు కూడా కాకుండా, తను అనుభవించడం కాకుండా తన ప్రియురాలకి దారాదత్తం చేస్తున్నాడు. అలాగే ఒకనొక రోజు వచ్చిందంట. మాట్లాడితే మా తల్లి మా తల్లి మా తల్లి అంటున్నావు కదా, ఈ తల్లి నాకు అడ్డుగా ఉంది అనుకుందంట ఆ ప్రియురాలు. ఈ తల్లే నాకు అడ్డుగా ఉంది అనుకుని ఏదేమైనా ఈమెని మాకు అడ్డు తొలగించుకోవాలని నేను ప్రణాళిక చేసింది. ఒకరోజు ఆ ప్రియుడిని అడిగిందంట, నేనంటే నీకు ఇష్టమా అన్నారంట. చచ్చేంత ఇష్టం అన్నాడంట. నేనేం అడిగిన ఇస్తావా అన్నాడంట. ఏం అడిగిన ఇస్తాను, నా ప్రాణమైన ఇస్తానన్నాడు. నీ ప్రాణం కాదు, నీ ప్రాణం కాదు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, కాబట్టి నాకు నీ తల్లి గుండె కావాలన్నాడు. నీ తల్లి గుండె కావాలన్నదంట. మరో మాట ఆలోచన చేయకుండా ఇంటికి వచ్చాడంట. ఎలాగా అని సతమతం అవుతున్నాడంట. పోరాడుతున్నాడంట. తల్లా ప్రియురాల పోరాటం సాగుతుందంట. రాత్రి అయిందంట. తల్లి ఉదయం అంతా కష్టపడింది, శ్రమపడింది, నలిగిన దేహంతో ప్రయాసతో నిద్రలో ఉండగా తల్లి గుండెలు చీర్చాడంట. తల్లి గుండెలు చీర్చేశాడంట. తల్లి గుండెలు చీర్చి హృదయాన్ని పట్టుకుని తన ప్రియురాల దగ్గరికి బయలుదేరాడంట. వెళుతూ ఉండగా గడప తగిలి పడిపోయాడంట. గడప తగిలి పడిపోతే తల్లి హృదయం అంటుందంట, నానా దెబ్బ తగిలిందా అని అడుగుతుందంట. నానా దెబ్బ తగిలిందా, నానా నీ గాయమైందా అని అడుగుతుందంట. ఎందుకో తెలుసా, తల్లి బలహీనతలో ఉన్న మన క్షేమాన్నే కోరుకుంటాను. తల్లి అనారోగ్యంతో ఉన్న మన కడుపునే చూసి మనకి పోషించడానికే చూస్తారు. తల్లి ప్రేమ మరువలేనిది. తల్లి ప్రేమ మాటల్లో వర్ణించలేదు. అది లేని వారికే తెలుసు, ఉన్నవారు ఆ విలువని తెలుసుకోలేదు. దయచేసి 2 చేతులు జోడిస్తున్నాను. తల్లిని గౌరవించండి. ఆ ప్రేమను రుచి చూడండి. ఆ ప్రేమ మాధుర్యాన్ని తెలుసుకోండి. తల్లి మన కోసం చేసే త్యాగం, తన అందాన్ని చూసుకోదు, మనం అందంగా ఉండాలనుకుంటుంది. తన సౌందర్యాన్ని చూసుకోదు, మనం సౌందర్యంగా కనపడాలని మన కోసం సాక్రిఫైస్ చేస్తుంది. తన కడుపు, తన ఆకలిని చూసుకోదు, మన ఆకలిని చూస్తుంది. తన ఆరోగ్యాన్ని చూసుకోదు, మన ఆరోగ్యాన్ని చూస్తుంది. అటువంటి తల్లిని ప్రేమిద్దాం. తల్లిదండ్రుల మాటలకు లోబడదాం. అటు రీతిగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం.